హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పర్మనెంట్ స్మూత్నింగ్ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయగలని మీ దాకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఈ పర్మనెంట్ స్మూత్నింగ్ అనేది మనం 1 ఇయర్ నుంచి 6 మంత్స్ లోపు ఉంటుందన్నమాట. కర్లీ హెయిర్ ఉండే వాళ్ళకి స్మూత్నింగ్గా రావడానికి ఈ పర్మనెంట్ స్మూత్నింగ్ అనేది చేస్తారు. ఫస్ట్ ఈ హెయిర్ వచ్చేసి మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మనం ఫస్ట్ వచ్చేసి హెయిర్ని అయితే మనం ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తామో అదే బ్రాండ్ షాంపూతో అయితే మనం 2-3 టైం వాష్ చేసుకోవాలి, హెయిర్ వాష్ చేయాలి. నేను ఇక్కడ వచ్చేసి మ్యాట్రిక్స్ కంపెనీ తీసుకుంటున్నాను. మ్యాట్రిక్స్ కంపెనీలో షాంపూ, అలాగే స్మూత్నింగ్ క్రీము, అలాగే న్యూట్రలైజర్ క్రీము, కండిషనర్ అయితే సిరమ్ అయితే యూజ్ చేస్తాను అన్నమాట. దీనికోసం నేను ఇక్కడ మ్యాట్రిక్స్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి నేను ఇక్కడ హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ మొత్తాన్ని మనం స్ట్రైట్నింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ సెక్షన్స్ డివైడ్ చేసుకోవాలి. హెయిర్ని సెక్షన్స్ డివైడ్ చేసుకున్న తర్వాత చాలా చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని మనం హెయిర్ని అనేది స్మూత్నింగ్గా స్ట్రైట్నర్తో స్మూత్నింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు మన ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను హెయిర్ని మొత్తాన్ని స్ట్రైట్నింగ్ చేసేసాను అనమాట. స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ స్మూత్నింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. ఈ ప్రాసెస్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట. మ్యాక్సిమం 5 to 6 అవర్స్ అయితే తీసుకుంటుంది. మనం ఎంత నిదానంగా చేస్తే మనకి అంత నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను స్మూత్నింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. దాని మీదే ఉంటుంది స్టెప్ 1 అనేది. ఆ స్టెప్ 1 క్రీమ్ అనేది స్మూత్నింగ్ క్రీమ్ అనేది నేను చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని నీట్గా అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసేసి హెయిర్ అనేది లీవ్ చేసేయాలన్నమాట. నాకు ఇక్కడ అప్లై చేసిన క్రీమ్ క్లిప్ అయితే మిస్ అయింది, అందుకని నేను ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మనం క్రీమ్ అనేది అప్లై చేసి 30 మినిట్స్ అనేది వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత మనం టెస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మన హెయిర్ స్మూత్ అయిందా లేదా అనేది టెస్ట్ అయితే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే కొంచెం హెయిర్ని అయితే తీసుకొని టైట్గా లాగి వదిలేస్తే రబ్బర్ లాగా సాగుతుందన్నమాట. అలా సాగిన తర్వాత మనం హెయిర్ అనేది స్మూత్గా అయ్యిందని అర్థము. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంపూ అనేది యూజ్ చేయకుండా మనం హెయిర్ని అయితే వాష్ చేసుకోవాలి. క్రీమ్ మొత్తం నీట్గా పోయేంత వరకు మనం హెయిర్ని అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత బ్లో డ్రై అయితే చేసుకోవాలన్నమాట. బ్లో డ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్ట్రైట్నర్తో సెక్షన్స్ తీసుకొని మనం హెయిర్ని మొత్తాన్ని నీట్గా స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇచ్చే స్ట్రైట్నింగే మనకి స్మూత్నింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చాలా నిదానంగా స్మూత్నింగ్ అనేది చేసుకోవాలి. దీనికి తొందరపడకూడదు. ఎంత నిదానంగా చేసుకుంటే మనకి అంత మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. కొంచెం కొంచెంగా సెక్షన్స్ తీసుకొని మనకి ఇప్పుడు చేసే స్ట్రైట్నింగ్ వచ్చేసి ఒక్కొక్క సెక్షన్ని వచ్చేసి మనం 7 to 8 టైమ్స్ అయితే మనం స్ట్రైట్నింగ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూట్రలైజర్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత ఈ క్రీమ్ అనేది అప్లై చేయాలన్నమాట. ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత 10 to 15 మినిట్స్ ఉంచేసిన తర్వాత మనం హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. ఇది చాలా నిదానంగా చేసుకునే ప్రాసెస్. మనం ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తామో అదే బ్రాండ్ వచ్చేసి మనం స్మూత్నింగ్ క్రీము, స్ట్రైట్నింగు, షాంపూ, సిరమ్ అనేది యూజ్ చేయాలి. ఇది కంపల్సరీ అన్నమాట. నేను ఇక్కడ మ్యాట్రిక్స్ బ్రాండ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అలాగే మనం హెయిర్ సెక్షన్స్ తీసుకుంటూ మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఈ న్యూట్రలైజర్ క్రీమ్ అప్లై చేసి 10 to 15 మినిట్స్ ఆగిన తర్వాత మనం హెయిర్ని అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసుకున్న తర్వాత స్ట్రైట్నింగ్తో టవల్ డ్రై ఇచ్చుకొని తర్వాత స్ట్రైట్నింగ్తో అనేది హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ చేసుకోవాలి.
మళ్ళీ సెకండ్ సిట్టింగ్ వచ్చేసి వీళ్ళు 48 అవర్స్ వరకు హెయిర్ అనేది లీవ్ చేసుకొనే ఉండాలి. ఎలాంటి క్లిప్స్ కానీ బ్యాండ్స్ కానీ యూస్ చేయకూడదు. సెకండ్ సిట్టింగ్ వచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు హెయిర్ వాష్ చేసి అలాగే మనం స్పా చేసి పంపించాలి. దీంతో మనకి స్ట్రైట్నింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.